సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు, వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు కుటుంబ సమేతంగా మనమందరం ఏకీభవించి ప్రార్థనతో సిద్ధపడదాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మహోపకారి, కృపామయుడా, ప్రేమామయుడా, మీ పాదాలకు స్తోత్రాలు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరని సెలవిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్లనే. మేమును మా కుటుంబాలు ఈరోజు క్షేమంగా ఉండటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ ఆరాధనలో మేమందరం పాల్గొనబోతుండగా బలమైన మీ ప్రసన్నతను పంపించండి. ఒక్కొక్కరి మీదికి దివ్యమైన మీ సన్నిధి దిగి రావాలని మేము వాంఛతో ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిని పంపించండి ప్రభువా. మీ ఆత్మకు ముందు బయలుదేరు మీ ప్రసన్నత ఇప్పుడే మా గృహాలలోనికి, మా హృదయలోనికి బహుబలంగా దిగి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నత, మీ సన్నిధి మా గృహాలలోనికి దిగుతుండగా మా శరీరం, మనసు, ఆత్మ స్పర్శించున్నట్లు ఆ గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. లోకం ఇవ్వలేని ప్రశాంతత మీ దివ్యమైన సన్నిధి మాకు పరిపూర్ణంగా ఇవ్వగలదు. మీ ప్రసన్నతను పంపించండి నాయన. మీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆనోకు ఏ విధంగా మీ ప్రసన్నతలో ఆయుష్కాలం గడిపాడో మేమును ఆ విధంగా గడపటానికి మాకు మీరు కృప దయచేయండి. మా ఆయుష్ను పెంచగలిగిన మీ ప్రసన్నత ఇప్పుడే బహుబలంగా మీరు పంపించండి. ప్రసన్నతతో మేమందరం నిండుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రసన్నత మా జీవితాలలోనికి బయలుదేరుతూ ఉండగా మా జీవితాలన్నీ క్రమపరచబడతాయి. మా హృదయం పవిత్రపరచబడుతుంది. మా దేహంలో ఉన్న అనారోగ్యం వెడలిపోతుంది. మనసులో ఉన్న భయం, అశాంతి, అసమాధానం మా నుండి దూరమైపోతుంది అయ్యా. ఈరోజు మీ ప్రసన్నతను మేము కాంక్షించుచున్నాం. ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉండగానే గగనమును చీల్చి మీ ప్రసన్నతను మా మధ్యలోనికి పంపించండి. మీ ప్రసన్నత లేని కుటుంబం నీరు లేని మేఘము వంటిది. మీ ప్రసన్నత లేని మా హృదయం అయ్యా ఊట లేని బావి వంటిది. మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. భక్తులు ఏ విధంగా అయితే మీ ప్రసన్నతతో నింపబడ్డారో, మీ ప్రసన్నతకు హత్తుకొని ఎలా బ్రతికారో మేమును అలా బ్రతకటానికి మీరు మాకు నేర్పించండి. ప్రసన్నతను పంపించండి దేవా. మీ సన్నిధి మా ముందు రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని మోషే ప్రార్థించినట్లు ఈరోజు మేమును ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మా ముందు నడవని ఎడల మేము క్షేమకరమైన మార్గములో ప్రయాణం చేయలేమయ్యా. మీ సన్నిధి మా కుటుంబము ముందు నడవని ఎడల మేము ఎలా నడవగలం ప్రభువా? మీ సన్నిధిని మా ముందు పంపించండి. మీ ప్రసన్నతతో మా హృదయాలను, మా గృహాలను మీరు నింపండి. 1000 దినాలు వెలుపుట గడుపుట కంటే ఒక్క దినం మీ ప్రసన్నతలో జీవించే ఆ సుమధురమైన జీవిత రుచిని మీరు మాకు అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రసన్నతలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. గుర్తింపబడిన శరీర భాగముల యొక్క అవయవాలలో జరుగుచున్న రహస్య పాపముల నుండి మాకు ఒక గొప్ప విడుదల కలగాలయ్యా. అయ్యా, మేము ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ జయ జీవితం జీవించటానికి మీ ప్రసన్నత కావాలయ్యా. మీ ప్రసన్నత మాలో ఉంటే, మీ ప్రసన్నత మా గృహాలలో ఉంటే
అది ఎంత రమ్యమైన జీవితం. పాపము మా మీద ఏలుబడి చేయలేదు, లోకం మా మీద పరిపాలన చేయలేదు. అయ్యా, మీ ప్రసన్నతను మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రసన్నతతో నింపండి. పాటలు పాడుతూ ఉండగా బలమైన మీ ప్రసన్నతను పంపండి. ఆరాధన చేస్తూ ఉండగా మా గృహాలన్నీ, మా హృదయాలన్నీ, మా వ్యక్తిగత జీవితాలన్నీ మీ ప్రసన్నతతో నింపబడాలి. సమస్యల వైపు చూస్తూ కాదు మిమ్మల్ని ఆరాధించట, సమస్యల వైపు చూస్తూ కాదు నాయన, మీ వైపు చూస్తూ మా గురిని మీ మీద నిలిపి మేము ఆరాధనలో పాల్గొనటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రసన్నతలో ఉండిపోవాలని ఆశపడుతున్నాం. ఆ పరిశుద్ధాత్మని స్వభావాన్ని మీరు మా అందరికీ అలంకరింప చేయండి. ప్రసన్నతలో ఉండే ఆశీర్వాదాలన్నీ ఇప్పుడే ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరి మీదికి నిండుగా మెండుగా మీరు పంపమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ పాదాలే మాకు శరణమయ్యా. భక్తులందరూ ప్రసన్నతలో జీవించి తన్మయులయ్యారు. అటువంటి సన్నిహితమైన సంబంధ సహవాసంలోనికి మేమందరం రావటానికి సహాయం చేయండి. ప్రసన్నతలో శరీర కోరికలు పనిచేయవయ్యా. ప్రసన్నతలో పాపం నిలవలేదయ్యా. ప్రసన్నతలో ఎల్లప్పుడూ ఆత్మ పరవశమే పొంగి పొర్లుతుంది. అటువంటి కృపను, భాగ్యమును మా ఎల్లరికీ దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ యేసుని దివ్యమైన నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. Who is Jesus? Not only is he the faithful witness, not only is he the firstborn of the dead, he is the ruler of kings on earth. There is no king, there is no devil, there is no antichrist who can stand against Jesus Christ. He is triumphant. He is the ruler of the kings of the earth. No reason to fear death if your trust is in Christ. He has gone ahead of you. He has conquered death. He's taken out the sting of death. Death itself can't harm you. No need to fear. No, it's not going into the unknown. Jesus never ever asks us to go anywhere where he himself has not first been. And he has gone into the darkness of death, died our death, risen from the dead, and is alive. And if you trust him, the one who is the resurrection and the life, his promise is you will not die, but you will live forever. Isn't that magnificent? Jesus is alive forevermore. You have nothing to fear. Therefore, live for Christ, shine for Christ, and if you don't know him, trust him with all of your heart. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వదించబడిన పునరుద్ధాన దినమందు మీ అందరినీ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ యొక్క ఆరాధనలో కలుసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము.
మీ అందరినీ రక్షకుడైన యేసుని నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని మనము కలుసుకునే ప్రతి సందర్భము ఎంత మధురమైనది, మరుపురానిది. అవును, దేవుని కలిసే ప్రతి సమయములో దేవుడు మన జీవితములో ఊహించలేనన్ని కార్యములు జరిగించువాడై ఉన్నాడు. ఇన్ ఎవ్రీ ఎన్కౌంటర్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ న్యూమరస్ బ్లెస్సింగ్స్. లెక్కించలేని ఆశీర్వాదములు దేవుడు దాచి ఉంచాడు. బైబిల్ గ్రంథములో భక్తులను దేవుడు కలిసినప్పుడల్లా దేర్ లైఫ్ వాస్ చేంజింగ్. వారి జీవితాలు మారిపోయాయి. అదే రీతిగా ఈ రోజున కూడా ప్రభు మనల్ని దర్శించాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన జీవితములను కూడా మార్చి ఈ తరము వారికి, రానున్న తరము వారికి మనం మహా గొప్ప ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆరాధన మనందరికీ అలాగున మారాలని దేవునిని ప్రార్థిస్తూ దయచేసి తలలు వంచండి, కండ్లు మూయండి. ప్రార్థనతో మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయానికే మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మమ్మలను మీ కృప చేత కాపాడారు. ఈ ఆదివార దినమున మేమందరము నాయన మిమ్మల్ని కలిసి ఆరాధించగలిగిన భాగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈ రోజున మేము మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఇదిగో ప్రభువా, మీ ప్రశస్తమైన రక్తము, మీ ప్రశస్తమైన సిలువ సంధి ప్రతి వారి జీవితంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరు ప్రభువా మీ చేత దర్శింపబడుదురుగాక. మీ సిలువ ప్రత్యక్షతను చూచుదురుగాక. మీ నామమునకు మహిమార్థంగా ప్రతి ఒక్కరి జీవితములు మలచబడునుగాక. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మిమ్మల్ని మీ బిడ్డలు ఎక్కడ నుండి ఆరాధిస్తూ ఉన్న ఆ స్థలములో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సమాధానం దిగునుగాక. ఈరోజైనా నా దేవుడు నన్ను దర్శించడా, ఈరోజైనా ప్రభు నాతో మాట్లాడడా అనే ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రోజున మీరు విశేషముగా దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. మహిమంతయు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు మనమందరూ కలిసి కొన్ని పాటలు పాడి ప్రభుని మహిమపరచబోతున్నాం. అందరికీ తెలిసిన పాటలే మనం ప్రభుని సన్నతించుదామా. దేవుడు స్తుతించబడునుగాక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. అందరము కలిసి ఆ దేవాది దేవుని హృదయపూర్వకంగా పాడి ఆయన నామను మహిమపరుద్దామా. వర్ణన కందని పరిపూర్ణమైనది మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి. వర్ణన కందని పరిపూర్ణమైనది
విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా, హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే అది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది భిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము
సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన
గీతమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే శివవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం ఆశ్రయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై హల్లెలూయా. వార ప్రకటనలు దయతో ఆలకింపవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదివారపు తెలుగు ఆరాధన యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ నుండి ఉదయం 9 గంటలకు ప్రచురింపబడుతుంది. తప్పక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తమిళ్ ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు యూట్యూబ్లోని అలైవ్ ఫర్ ఎవర్ తమిళ్ చర్చ్ ఛానల్ నుండి జరిగించబడుతుంది. కాబట్టి మీకు తెలిసిన తమిళ్ సహోదర సహోదరులకు, స్నేహితులకు, కుటుంబీకులకు తెలియజేయవలసిందిగా ఆశపడుతున్నాం. మన దైవజనులు
పాస్టర్ స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థనా టీవీ ఛానల్ నందు ప్రతి ఆదివారం రాత్రి 9:30 దైవ వర్తమానములను అందిస్తున్నారు. పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులలో ఎవరైనను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందగోరిన ఎడల క్రింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయగలరని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోతైన ఆత్మీయ సందేశములను మరీ ఎక్కువగా తెలుసుకొనున్నట్లు అలైవ్ ఫర్ ఎవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయమందు మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన విన్నపం: దేవుడు మనకు మంచి ఆరోగ్యమును, మనసులో నెమ్మదిని, ఆర్థిక అవసరతలన్నీ తీర్చున్నట్లు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఉపకారము చేయువాడా, మహోన్నతుడా, మీ పాదములే మాకు శరణం. అయ్యా, మా ఎల్లరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కలుషితమైపోయిన ఈ కాలంలో ఎక్కడ చూసినా అనారోగ్య ఆందోళన, భయంతో ప్రజలు బ్రతుకుతుండగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు శ్రేష్టమైన ఆరోగ్యమును ప్రసాదించమని మనసులో గూడు కట్టుకుపోయిన భయాన్ని పారద్రోలి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషాన్ని పరిపూర్ణంగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ అవసరతలతో కొట్టబడుతున్నారో, ఈడవబడుతున్నారో, కన్నీరు మున్నీరు కారుస్తున్నారో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యపు చొప్పున ప్రతి అవసరతలన్నీ తీర్చబడాలని, ప్రాముఖ్యంగా ఆర్థిక అవసరతలన్నీ తీర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మేలు చేయండి, దీవించండి. రెండవ ప్రార్థన విన్నపం: మన భారతదేశం రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. నాదా, యావత్ మా భారతదేశం రక్షింపబడాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి అంతరంగంలో పాపపు ఒప్పుకోలును దయచేయండి. మిమ్మల్ని చూడగలిగిన కనులు దయచేయండి. సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవటానికి మీరు కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా భారతదేశపు నాయకుల కుడి చేయిని పట్టుకొని మీ ఆలోచన చొప్పున మా దేశం యావత్తును నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న సకల ప్రజలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ రక్తంతో కడగండి. ప్రతి వారి దోషములను రద్దు చేయండి. ప్రతి వారి పాపములను పారద్రోలండి. పవిత్రమైన, పుణ్యమైన, నిష్కలంకమైన మీ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాం. మూడవ ప్రార్థన విన్నపం: యెరూషలేము రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకనూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న యెరూషలేము ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కనులు తెరవండయ్యా. క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి యావత్ పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని, ఆ గంభీరమైన సత్యమును వారు అంగీకరించినట్లు ఇప్పుడే పరిశుద్ధాత్ముడా వారి హృదయాలలో మీరు కార్యం చేయండి. మిమ్మల్ని అంగీకరించటానికి కృపదయ చేయండి. మిమ్మల్ని స్వీకరించటానికి ఆ మనసును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము వాసులెల్లరూ మిమ్మల్ని అంగీకరించాలి. సొంత రక్షకునిగా మిమ్మల్ని స్వీకరించాలి. ప్రభువా, వారందరి కనులు తెరవండి అయ్యా. వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఆ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా రక్షింపబడాలి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలెల్లరూ మీ తట్టుకు తిరగాలి, మిమ్మల్ని అంగీకరించాలి. కృపను దయచేయండి. చివరి ప్రార్థన విన్నపం: మన అలైవ్ ఫర్ ఎవర్ స్థానిక సంఘం
దీవించబడాలని, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలైవ్ ఫర్ ఎవర్ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. అణిచి కుదిలించి దిగజారునంతగా మీరు దీవించండి, ఆత్మలతో నింపండి. క్రాస్ మినిస్ట్రీని మీరు దీవించండి, బైబిల్ కాలేజీని మీరు ఆశీర్వదించండి, అనుబంధంతో ఉన్న పరిచర్యలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఇంకను ఈ మినిస్ట్రీ ముందుకు సాగటానికి తగిన జ్ఞానమును, తెలివిని, కష్టపడగలిగిన మనసును, ఆత్మ తీవ్రతను పుట్టించండి. కడవరి కాలంలో ప్రభువా అనేకులకు మీ సువార్తను ప్రకటించటానికి, అనేకులను రెండవ రాకడ కొరకు సిద్ధపరచటానికి కావలసిన కృపను, ఆత్మను ప్రసాదించమని యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మనమందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు చూపిన గొప్ప భాగ్యానికి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక లేఖన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. నెహెమ్యా చరిత్ర గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకోబోతున్నాం. నెహెమ్యా చరిత్ర గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో అనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యంలో నెహెమ్యా అనే ఒక యూదుని గురించి మనం చదువుతున్నాము. ఈ నెహెమ్యా మనకు పరిచయం అవుతూ అతడు షూషాను కోటలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఎక్కడిది ఈ షూషాను? పర్షియా దేశం యొక్క రాజధానియే ఈ షూషాను. ఈ దేశం యొక్క ఆ కాలపు చక్రవర్తి రాజు ఆర్టసక్సస్ లాంగిమెనస్ అనే ఒక రాజు. ఆ రాజు ఎదుట నెహెమ్యా అనే ఈ యూదుడు పానదాయకునిగా పనిచేస్తూ వచ్చాడు. అంటే ద్రాక్షారసమును అందచేయువానిగా పనిచేస్తూ వచ్చాడు. ఇతడు యూదుడైన ఒక అన్య రాజ్యములో రాజు ఎదుట సేవకము చేసే ఒక ఉన్నతమైన కృపను పొందినవాడు ఈ నెహెమ్యా అనే వ్యక్తి. చాలా జాగ్రత్తగా మనం లేఖన వాక్యాలను గమనిస్తే పానదాయకుడు అని అన్నప్పుడు ఇది ఎంతో బాధ్యతతో కూడిన ఒక వృత్తి, ఒక గొప్ప భాగ్యం అని కూడా చెప్పాలి. ఎందుకంటే రాజు పానము చేయుచున్న ద్రాక్షారసము అతడు పానము చేయక మునుపు ఇతడు దానిని రుచి చూడాలి, ఒకవేళ దానిలో విషయం ఉందో లేదోనని. అంత మాత్రమే కాకుండా ఇతడు రాజుని ఎదుట ఎల్లప్పుడూ పానీయమును అందించువాడు కాబట్టి నిశ్చయముగా ఒక సౌందర్యవంతుడై ఉండాలి. ఎందుకంటే భవనములో ఉండువాడు, రాజసభలో ఉండువాడు, హీ మస్ట్ బి ఎ హ్యాండ్సమ్ పర్సన్. అంత మాత్రమే కాకుండా వాడు సంస్కృతి ఎరిగిన వాడై ఉండాలి. రాజ్య సంస్కృతి, సభ యొక్క సంస్కృతి ఎరిగిన వాడై ఉండాలి. మాత్రమే కాకుండా
అతడు తెలియగలిగిన వాడై ఉండాలి. రాజుతో కూడా ధైర్యంగా విషయాలు చర్చించడానికి, మాట్లాడడానికి సకల జ్ఞానమును కలిగిన వాడై ఉండాలి. రాజు ఏదైనాను ప్రశ్నించినప్పుడు రాజునకు తగిన ఆలోచనలు కూడా చెప్పగలిగిన వాడై ఉండాలి. కాబట్టి నెహెమ్యా ఒక యూదుడైనా, పానమును అందచేయువాడైనా మనమేదో సింపుల్గా తీసేసుకోకూడదు. అతడు ఎటువంటి హోదాలో ఉన్నాడనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి చూడాలి. ఇన్ని అనుభవాలు అతనిలో ఉంటేనే రాజు అతన్ని నమ్మగలుగుతున్నాడు. రాజునికి అతని మీద నమ్మకం కలిగింది. తాను త్రాగు పానీయం విషయంలో అతనికి బాధ్యతను అప్పగించాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఇతడు ఆ కోటలో ఒక ప్రధానమైన ఒక వ్యక్తిగా ఉండెను. ఒక యూదుడైన ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండెను. అంటే ఎందుకు యూదుడైనా అని అంటున్నానంటే, ఒక అన్యుడైన ఆ దేశములో ఇతడు ఒక ప్రధానమైన ఒక స్థితిలో ఉన్నాడు. ఇది దేనిని గురించి మాట్లాడుతుంది? అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క సామర్థ్యత. ఒకటి అతని గుణశీలము, రెండవది అతని యొక్క సామర్థ్యత. నెహెమ్యా ఈ సూసాన్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 70-80 సంవత్సరాల క్రితం అనేక మంది యూదులు, అనగా శేషముగా మిగిలిన వారు యెరూషలేం ప్రాంతమునకు వారు ప్రయాణమై వెళ్ళారు. వారితో కూడా ఈ నెహెమ్యా కూడా వెళ్ళి ఉండవలసిన వాడు. అయితే పరిస్థితులు అతన్ని రాజభవనములోనే ఉండేలాగా చేసినాయి. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, కాలక్రమములో దేవుడు తను పనిని చేయించుకోవడానికి దేవుడు నెహెమ్యాను ఆ ప్రాంతములో ఉంచి లేవనెత్తినట్లుగా మనం నెహెమ్యా చరిత్ర గ్రంథములో చూడగలుగుతాం. అవును, దేవుడే నెహెమ్యాను సూసాను అనే ప్రాంతములో, ఆ కోటలో తన పనిని జరిగించుకోవడానికి అతను నిలబెట్టాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. నెహెమ్యా తరముకు ముందు ఒక తరం ఉండేది, అది ఎస్తేరు యొక్క తరము. ఎస్తర్ను కూడా దేవుడు అదే సూసాన్ అనే ప్రాంతంలో ఒక ఉద్దేశంతోనే ఉంచాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో మనం దానియేలు గురించి చదవగలుగుతాం. దానియేలును బబులోనులో దేవుడు ఉంచాడు. ఆయన తన పనిని జరిగించుకోవడానికి దానియేలును బబులోనులో ఉంచాడు. ఐగుప్తు అనే ఒక ప్రాంతంలో దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు తనకు ఒక పనిని జరిగించుకోవడానికి యోసేపును ఐగుప్తు అనే ప్రాంతంలో ఉంచాడు. నా మాటను చాలా జాగ్రత్తగా వినాలి. నెహెమ్యాను దేవుడు సూసాను కోటలో ఉంచడానికి కలిగిన కారణం, మరలా యెరూషలేం యొక్క ప్రాకారములు కట్టించబడడానికి, దాని గుమ్మములు నిలవబెట్టబడడానికి, దేవుని ఆలయం మరలా తిరిగి కట్టబడడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎస్తర్ని దేవుడు తన తరములో సూసాను కోటలో ఒక రాణిగా ఉంచడానికి కలిగిన కారణం, ఆమె ద్వారా యూదులందరికీ ఒక గొప్ప సంరక్షణను తీసుకురావాలి అని, తద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకోవాలి అని. దానియేలును దేవుడు బబులోను రాజ్యంలో ఉంచుటలో కారణం, లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు దైవ కార్యములను పొంది అన్య రాజ్యములో అగ్రస్థానమును వహించుచు దేవునికి మహిమ తెచ్చువానిగాను, అన్ని రాజ్య పరిపాలనల మధ్యలో కూడా అతడు దేవుని యొక్క నామమునకు మహిమ తెచ్చువానిగా, ఒక సాధనంగా ఉండడానికి, రానున్న కాలములలో సంభవించబో వాటిని దేవుని ఎదురు నుంచి ప్రత్యక్షతగా పొందుకొని రానున్న తరముల వారికి అందించడానికి దేవుడు ఒక కారణముతోనే బబులోన్లో దానియేలు ఉంచాడు. ద రీజన్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ జోసెఫ్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులు యోసేపుని పెట్టుటలో కారణం క్షామకాలమందు ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడైనాను ఏదైనాను ఒక పని జరిగించుకోవాలి అని అంటే, ఆయన పని జరిగించుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఆయన సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తరువాత వారిని సరి అయిన సమయములో, సరి అయిన స్థలములో వారు నిలబెట్టుకుని దేవుడు ఆ పనిని జరిగించువాడై ఉన్నాడు. ఆ మాట మీరు విన్నారా? దేవుడు తన పనిని జరిగించుకోవడానికి తన ప్రజలైన వారిని సిద్ధపరుస్తాడు. సిద్ధపరచడం మాత్రమే కాదు,
సరి అయిన సమయములో, సరి అయిన స్థలములో, అనుకూలమైన ఆయన చిత్త ప్రకారంగా ఆయన వారిని వాడుకుని తన పనిని జరిగించువాడై ఉంటాడు. కాబట్టి ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, దేవుడు నిన్ను కూడా ఏదో ఒక స్థలములో, ఒక అన్య ప్రాంతములో, ఒక ప్రతికూలపు ప్రాంతములో, ఇప్పుడు చూచుటకు ఒక వినోదమైన స్థలముగాను, ఇరుకైన ప్రాంతములో ప్రభు నిన్ను పెట్టిన, మేబీ యు ఆర్ ఇన్ అ ట్రైనింగ్ గ్రౌండ్, దేవుడు నిన్ను సిద్ధపరచుచున్న శిక్షణ కేంద్రములో ఉంచారేమో, దేవుడు అక్కడ ఏదో నీ ద్వారా ఒక పనిని జరిగించాలనుకుంటున్నారేమో. అది జరుగుటకు కొంతకాలం పట్టవచ్చును. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి, నీవు ఎక్కడ ఉన్నను నీవు దేవుని కొరకు చేయుటకు ఒక పని ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. నీవు ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో, నువ్వు సిద్ధపడిన పిమ్మట సరి అయిన సమయములో, సరి అయిన స్థలమునందు దేవుడు నిన్ను వాడుకోవడానికి అనే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి డోంట్ ఎవర్ బి డిస్మేడ్ దట్ ఐఎమ్ డిస్ప్లేస్డ్ ఆర్ మిస్ప్లేస్డ్. నేను ఉండకూడని స్థలములో ఉన్నానేమో, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను? బ్రదర్, మీరు ఎక్కడ ఉన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు నిన్ను ఆ పొజిషన్లో అక్కడ ఉంచిన కారణం, నీ మట్టుకు నీవు ఏదో సుఖభోగములు అనుభవించి నీవు మాత్రం జాగ్రత్తగా ఉండడానికి కాదు. కానీ మొర్దెకై ఎస్తేరుతో అన్నట్లుగా యు హ్యావ్ ఎ వర్క్ టు అకంప్లిష్. నీవు చేయుటకు ఒక పని ఉంది. ఆ పనిని నువ్వు జరిగించడానికే దేవుడు నిన్ను ఆ స్థలములో ఉంచిన వాడై ఉన్నాడు. కాబట్టి దైవ ప్రజలు ఈ సత్యాన్ని గుర్తించాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగాలలో ఉన్నా, ఎంతటి ఒక స్థితిగతిలో దేవుడిని నిలబెట్టి ఉన్నా, ప్రస్తుతానికి నీకును నీ కుటుంబానికి అనిపించవచ్చునేమో, కానీ నీవు నీ మనోనేత్రాలు తెరిచి, అవును నేను దేవుని కొరకు చేయుటకు ఒక పని ఉన్నది, ఆ పనిని దేవుడు సరి అయిన స్థలములో, సరి అయిన సమయములో నా ద్వారా జరిగించడానికి నేను సిద్ధపడిన వాడనై ఉండాలి అని నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకొనగలిగితే, గ్రహించగలిగితే, అది ఎంతటి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగునుగాక. మనం లేఖన వాక్యంలో 1-2 వచనాలలో చదువుకున్నాము. ఈ లేఖన వాక్యములో మనం చదివినప్పుడు, యెరూషలేములో నుండి అశేషమున్న ప్రజలలో నుండి కొందరు బయలుదేరి సూసాను కోట యొద్దకు వస్తున్నారు. వారిలో నెహెమ్యా సహోదరుడైన హనాని వచ్చాడు. ఇంకా కొంతమంది వచ్చారు. వచ్చి నెహెమ్యాతో యెరూషలేము సంగతులను మాట్లాడుతున్నారు. యెరూషలేము యొక్క పరిస్థితులను గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే సంగతులను నెహెమ్యాకు వివరిస్తున్నారు. ఏం జరిగిందో తెలిసినా, ఆ సంగతి వినడంతోనే నెహెమ్యా జీవితంలో ఒక మలుపు ఏర్పడింది. ఆ ప్రజలను కలిసి మాట్లాడటంతోనే అతని జీవితం ఒక మలుపులోనికి వచ్చింది. బైబిల్ గ్రంథంలో మోషే అనే ఒక మనుషుడు ఉన్నాడు. అనుకోని రీతిగా ఒక రోజున అతడు గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్య ప్రాంతంలో ఒక మండుచున్న పొదను చూశాడు. ఇదేమిటి, ఉదయం నుండి మండుతూనే ఉంది, అయితే కాలిపోవటం లేదు. దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. దేవుని పిలుపును పొందాడు, ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. ఒక సంధి, ఒక అపాయింట్మెంట్ అతని జీవితాన్ని మార్చేసింది. బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఒక రోజున అతడు కూడా గొర్రెలను మేపుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, అనుకున్న రీతిగా అతనికి ఒక ఆహ్వానం వచ్చింది. అతడు ఇంటికి రాగానే సహోదరుల సమక్షములో తన తండ్రి ఎదుట ప్రవక్త అయిన సమూయేలు లేచి కొమ్ములో ఉన్న తైలమును దావీదు మీద పోసి అతన్ని అభిషేకిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు తలంచలేదు, అతడు ఊహించలేదు. There will come a drastic change in his life, and that change will be a complete turnaround. అతని జీవితం సంపూర్ణంగా మలచబడే ఒక అనుభవంగా ఉంటుందని అతడు ఎన్నడూ భావించి ఉండలేదు. బట్ ఇట్ జస్ట్ సింప్లీ చేంజ్డ్ హిస్ లైఫ్. ఒక రోజున శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారి ప్రయాసకు ఎటువంటి ఫలితం దొరకలేదు.
యేసు ఒక రోజున వారి యొద్దకు వచ్చాడు. వారు తమ వలలను కడుక్కుంటున్నారు. ప్రభు అన్నాడు, దోణిని కొంచెం లోతుకు పోనివ్వండి, వలలను వేయమన్నారు. పేతురు అంటాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, అయినను మాకు ఎటువంటి ప్రతిఫలం రాలేదు. అతడు తెలిసిన సైన్స్ అంతా మాట్లాడాడు అక్కడ. ప్రభు అన్నాడు, నువ్వు వెయ్యి. అందుకు పేతురు అంటాడు, మీరన్న మాట ప్రకారంగా నేను వలను వేస్తానని అతడు వలను వేసినప్పుడు విస్తారమైన చేపలను పట్టాడు. బైబిల్ అంటున్న సత్యం ఏంటో తెలుసునా? యేసు వారిని మనుషుని పట్టుని జాలరుగా ఆ రోజున మార్చాడు. వారి జీవితంలో ఒక గొప్ప మలుపు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం గమనించాలి ప్రియులారా. ఇక్కడ 2 విషయాలను మనం గ్రహించాలి. మొదటిది, అనుకోని సమయములో దేవుడు వీరందరినీ దర్శించాడు. నెహెమ్యాని కానీ, మోషేని కానీ, దావీదు శిష్యులను కానీ దేవుడు అనుకోని సమయములో దర్శించాడు. మాత్రమే కాదు, ఆయన దర్శిస్తున్నప్పుడు వీరందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు, ఏదో ఒక వృత్తిలో ఉన్నారు. నెహెమ్యా పానదాయకుడిగా ఉన్నాడు, మోషే గొర్రెలను మేపుతున్నాడు, దావీదు కూడా గొర్రెలను మేపుతున్నాడు, పేతురు, యోహాను, అంద్రయ్య వారు కూడా చేపలు రాత్రంతా ప్రయాసపడి తమ వలలను కడుక్కుంటున్నారు. దే వర్ వర్కింగ్. దేవుని ప్రజలైన మనమందరం గుర్తించాలి, చురుకుగా పనిచేసే వాడిని దేవుడు దర్శిస్తాడు, కానీ సోమరిగా ఈసీ సీట్లో కూర్చున్న వాడిని దేవుడు ఎంత మాత్రం దర్శింపజాలడు. సోమరిగా ఉన్నవాడు దేవుని చేత దర్శింపబడలేడు. ఎందుకంటే సోమరిగా ఉన్నవాడు దేవుని మాట్లాడుతున్న మాటలను కూడా వాడు గ్రహించలేడు. ఈ లేఖన వాక్యములు ఉన్న మనుషులందరినీ చూడండి. దే వర్ డిసిప్లిన్ ఇన్ దేర్ వర్క్స్. తమ తమ పనులలో వారు ఎంత శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. వారు పనులు చేస్తున్నప్పుడే దేవుడు వచ్చి వారిని దర్శించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలు తమ స్వంత చేతులతో కష్టపడుతూ ఏదో ఒక పని దేవుని కొరకు చేస్తూ ఉండాలి. వారి స్వంత పనులైనా చేస్తూ ఉండాలి. ఎందుకనంటే శ్రమించి చెమటోర్చి కష్టపడు వాడిని దేవుడైనను వచ్చి దర్శించి అతని జీవితాన్ని మలుచువాడై ఉన్నాడు. అంతేకాని సోమరితనంగా నిద్రకు తన జీవితాన్ని అంకితం చేసి తన సమయాన్ని పాడు చేసుకొనొచ్చు. అన్నియు నా యొద్దకే రావాలని అనుకునే వాని యొద్దకు ఎంత మాత్రము దైవ దర్శనమును, దేవుని పిలుపు రాదనే సత్యాన్ని మనం గుర్తించాలి. గ్రహించవలసిన 2వ విషయం, ఒకటి పని చేస్తున్న వారిని దేవుడు దర్శించాడు. 2వది, మనం లేఖనములో చదువుకుంటున్నాం, హననియా అనే తన సహోదరుడు అతన్ని కలిశాడు. వారు కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, నెహెమ్యా జీవితం ఒక మలుపులోనికి వస్తుంది. పానదాయకుల మనుషుడిగా ఉన్న ఇతడు ఇప్పుడు ఒక వైరాగ్యం కలిగిన విశ్వాసపు వీరుడుగా అతని జీవితంలో ఒక నూతనమైన మలుపు రావడానికి కలిగిన కారణం, సరి అయిన ప్రజలను దేవుడు అతని యొద్దకు పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో దేవుడు అనుమతించుచున్న ప్రజలు, వారు సామాన్యులై ఉండొచ్చు, వారు మన సహోదరులై ఉండవచ్చు, వారు మన స్నేహితులై ఉండవచ్చు, చూచుటకు వారు సామాన్యులను పోలి కనబడవచ్చు. అయితే గమనించవలసిన సత్యం ఏంటో తెలుసునా? సామాన్యులైన దేవుడు వారిలో మన కొరకు ఏమి దాచి ఉంచాడో మనకు తెలియదు. వారి ద్వారా మన జీవితాన్ని ఎలా మలచాలని ఆశపడుతున్నాడో తెలియదు. లేఖన వాక్యాలను చూడండి. సామాన్యులను దేవుడు వాడుకుని ప్రధానులను మార్చినాడు, గొప్ప గొప్ప అధిపతులను మార్చినాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రజలను చూసినప్పుడు వారు సామాన్యులు. ఐ నో దిస్ చాప్, ఐ నో దిస్ గాయ్, వీరు నాకు ఎంతో కాలం నుండి తెలుసని మనం చెప్పుకుంటూ ఉండవచ్చు. వారి యొద్ద నుంచి వాట్ బెనిఫిట్ కెన్ ఐ హ్యావ్ అని మనం అనుకునవచ్చును. అయితే దేవుడు సామాన్యుల ద్వారా కూడా కొన్ని సందర్భాలలో మన జీవితాలను మార్చుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మీనింగ్ఫుల్ అయిన వర్డ్స్, మీనింగ్ఫుల్ అయిన మనుషుల ద్వారా నీ యొద్దకు వస్తవి. కనిపెట్టుకుని మంచి ప్రజలు ఎవరెవరి ద్వారా ఏం ఆశీర్వాదాలు వస్తావో తెలియదు. కాబట్టి వేచి ఉండవలసినదిగా, మెలకువగా ఉండవలసిందిగా దేవుడి రోజున మనందరితోనూ మాట్లాడుతున్నాడు. వారి మధ్యలో జరిగిన సంభాషణ గురించి చదువుదామా? 2వ వచనాన్ని మనం చదివినప్పుడు,
సహోదరులలో అనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, చాలు. వారు కలిసినప్పుడు నెహెమ్యా వారిని విచారణ చేస్తున్నాడు. ఎవరిని గూర్చి? యెరూషలేమును గూర్చి, యెరూషలేములో ఉన్న శేషమున్న ప్రజలను గూర్చి. అబౌట్ జెరూసలేం అండ్ ద రెమినెంట్ ఆఫ్ జ్యూస్ దట్ ఆర్ స్టేయింగ్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో ఉన్న శేషమైన ప్రజలను గూర్చి అతడు అడుగుతున్నాడు. ఒక 150 సంవత్సరాలు, ఇతడు అడగడానికి 150 సంవత్సరాల క్రితం ఇర్మియా ఒక ప్రవచనాన్ని చెప్పాడు. యెరూషలేం ప్రాంతమును గూర్చి ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదివినప్పుడు, యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు? యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు నీ యొద్దకు త్రోవను విడిచి వస్తాడు. అంటే ఏంటి ఈ మాట? ఇర్మియా భక్తుడు ఇంచుమించు ఒక 150 సంవత్సరాల క్రితం ఈ మాటను ప్రవచనంగా యెరూషలేం గురించి మాట్లాడాడు. హూ విల్ కేర్ ఫర్ యూ జెరూసలేం? నీ క్షేమ సమాచారాన్ని అడిగేవారు ఎవరు? నువ్వు ఎలా ఉన్నావు? నీ సంగతి ఎలా ఉంది? నీ ప్రజలు ఎలా ఉన్నారు అని నీ క్షేమాన్ని అడిగేవారు ఎవరు? ఎవరును యెరూషలేముకు లేని పరిస్థితి. కారణము, యెరూషలేం దేవునికి విరోధంగా ప్రవర్తించింది. దేవుడు దానిని బుద్ధి చెప్పుటకును సరిచేయుటకును దేవుడు వారిని శత్రుల చేతికి అప్పచెప్పాడు. వారి క్షేమమును కోరువారు ఎవరు లేరు. వారి క్షేమమును విచారించువారు ఎవరు లేరు. యెరూషలేము ఎలా ఉంది, యెరూషలేము నివాసులు ఎలా ఉంటున్నారు అని అడగగలిగిన వారు ఎవరు లేరు. అయితే 150 సంవత్సరాల క్రితం ఇర్మియా చెప్పిన మాట ఈ రోజున ఒక నెరవేర్పులోనికి వస్తుంది. ఏమని? యెరూషలేం బాగుందా? యెరూషలేం ప్రజలందరూ బాగున్నారా? నెహెమ్యాట హనానిని అతనితో కూడా వచ్చిన ప్రజలను సూసాను కోట ఎదుట అడుగుతున్నారు. వారందరూ ఎలా ఉన్నారు? వారందరూ ఏం చేస్తున్నారు? అంటే ఇది ఏం సూచించుచున్నది? వారి విషయంలో ఒక బాధ్యత కలిగిన హృదయం, వారిని పరామర్శించే ఒక హృదయం, ఎ కేరింగ్ హార్ట్, ఆస్కింగ్ హౌ దే ఆర్, వారు ఎలా ఉన్నారు అని వారిని గూర్చి ఒక శ్రద్ధ వహించి బాధ్యతతో వారిని విచారణ చేస్తున్న ఒక హృదయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు ఎలా ఉన్నారు యెరూషలేము వారు, ఎలా ఉన్నారు శేషమున్న యూదులు అన్న మాటకు అతనికి వినబడిన వార్తలు ఏమిటో తెలుసునా? చదవండి ఆ మాట. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఇలా సమాధానం చెప్తున్నారయ్యా, చెరపట్టబడిపోయినారే, వారిలో మిగిలిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, యెరూషలేములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు ఆ దేశములో ఉన్న శేషమైన ప్రజలు బహుగా నిందను బాధలను అనుభవిస్తున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది. దాని గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. 3 విషయాలు ఇక్కడ చెబుతున్నారు వారు. 3 విషయాలు. 1, శేషమున్న ప్రజలు బహుగా ఇబ్బంది పడుతున్నారయ్యా. 2, ఆ ప్రాంతం యొక్క ప్రాకారములని కూడా శిథిలమైపోయి పాడైపోయినవి, అగ్ని చేత కాల్చబడినవి. నీ దేవుడు ఏమాయను అని అన్యజనులు నివారించుచు వారు భయంకరమైన నిందను అవమానమును ఎదుర్కొంటున్నారు. 3 విషయాలను చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా,
నెహెమ్యా విచారణ చేస్తున్నాడు. విచారణ చేయు వాళ్ళకి వచ్చుచున్న జవాబు. ఎందుకని? క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో బబులోనీయులు యెరూషలేం ప్రాంతం మీదకు వచ్చి వారిక పట్టణపు ప్రాకారములన్నిటినీ పడద్రోసి ప్రజలను అనేకులను సంహరించి ప్రజలను అనేకులను చెదరగా పట్టుకొని వారి గుమ్మములన్నిటిని పాడు చేసి దేవాలయమును కూడా వాటిలో ఉన్న విలువైన దేవుని పనిముట్టులను అక్కడి నుంచి వారు దొంగిలించి ఆ ప్రాంతమనే శిథిలముగా మార్చి అనేక వేలాది మందిని వారి వెంట పెట్టుకుని వారు బబులోను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తరువాత 50 సంవత్సరాలు తరువాత, బబులోన్లో ఇంచుమించు 50 సంవత్సరాలు ఉన్న తరువాత అక్కడి నుంచి వారు కొంతమంది విడుదల పొంది వారు యెరూషలేమును బాగు చేసుకోవడానికి, మందిరాన్ని కట్టడానికి తిరిగి వచ్చారు. ఇంచుమించు ఒక 50,000 మంది వచ్చారు. 50,000 మంది వచ్చి ప్రాకారాలు బాగు చేసుకోవాలి, ఆలయాన్ని కట్టుకోవాలనుకుంటే వారు వచ్చిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాలు పైగా చుట్టుప్రక్కనున్న అన్య జనాంగాలు వారి ప్రాకారాలను కట్టనివ్వలేదు, వారి మందిరాన్ని కట్టనివ్వలేదు. ఒక్కొక్క రోజు వేదనను, శ్రమను, ఇరుకును, ఇబ్బందిని అనుభవిస్తున్నారు ఈ యెరూషలేము నివాసులు. అటువంటి సందర్భములోనే హనాని ఇంకను మరి కొంతమంది యూదులు యెరూషలేములో నుండి బయలుదేరి సూసాను ప్రాంతంలో ఉన్న నెహెమ్యా యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా అడుగుతున్నారు, మీరందరూ యెరూషలేము కానీ దాని వాసులందరూ ఎలా ఉన్నారు? ఏం చెప్తామయ్యా? క్షేమము లేదు. ప్రాంతం చూస్తే శిథిలమైపోయి కాలిపోయి పడిపోయి ఉన్నదే. నిందను అనుభవించుచున్నాము, అవమానములను ఎదుర్కొంటున్నాము అనే మాట. నెహెమ్యా అడిగిన ఈ మాటను ఒకసారి గమనించండి. నెహెమ్యా అక్కడ ఏమి జరుగుతుందని ఊసులను తెలుసుకోవడానికి కాదు కదా, ఒక శ్రద్ధతో అడుగుతున్నాడు, ఒక బాధ్యతతో అడుగుతున్నాడు, విత్ కన్సర్న్. ఏదో దానిని గురించిన కొన్ని సమాచారం, ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలనేది కాదు కానీ ప్రియులారా, ఏదో ఏమేమి జరుగుతున్నాయని తెలుసుకునే ఉద్దేశం కాదు. కానీ అతనికి తన దేశము పట్ల, అతనికి తన ప్రజల పట్ల ఉన్న భారం. ఈ రోజుకు కూడా మనం ఎలా ఉన్నాం? నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎలా ఉన్నారని ఎవరు అడగట్లేదే, నువ్వు ఎలా ఉన్నావని ఎవరు నన్ను విచారణ చేయట్లేదే. ఈ రోజుకు కూడా సర్వ్ మీ, నాకు పరిచర్య చేయండి, నాకు సేవ చేయండి, నాకు సేవ చేయండి అనే మనసులోనే ఉన్నాం. ఎదగలేని మరుగుజ్జుతనములో ఉన్న చిన్నపిల్లలను పోలి, ఎలాగున్న చిన్నపిల్లలు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నుండి ఎల్లప్పుడూ వారికి అందరూ పనులు చేసి పెట్టాలి అని, వారు ఏడిస్తే ఒకరు ఎత్తుకోవాలి, వారికి ఆకలేస్తే వారికి ఆహారాన్ని అందించాలి, వారికి నీరునివ్వాలి, వారికి స్నానం చేయించాలి, వారికి బట్టలను ధరింపచేయాలి, రోత చేస్తే మరల వారిని శుభ్రం చేయాలి, మురికిలో ఆడుకుంటే మరల వారిని శుద్ధి చేయాలి. అంతా కూడా వారిని గూర్చినది. వారు అడుగుచున్న చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేకపోతే వారు అలుగుతారు. ఇవన్నీ కూడా తమను గూర్చినది, తమను గూర్చినది. వీరెవరు ఎదగలేని ప్రజలు. అయితే ఎదిగిన వారు ఏం చేస్తారు? ఎదిగిన వారైతే నా అవసరతలు కాదు, నా అక్కరలు కాదు, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా జనాంగం ఎలా ఉన్నారో, నా దేశ ప్రజలు ఎలా ఉన్నారు, అయ్యో వారి పరిస్థితి ఎలా ఉన్నదో, వారు బహుగా ఇబ్బందులకు గురి అవుతున్నారా అనని ఏమని జవాబు చెప్పాడు? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. నిందలు అనుభవిస్తున్నారయ్యా. శ్రమ సామాన్యమైన శ్రమ కాదు. బహుగా అనేక మంది జనాంగము మన ప్రాంతాలలో, మన దేశాలలో శ్రమను అనుభవిస్తున్నారు. రోజు రోజు వార్తలలో మనం వినడం లేదా? రోజు వార్తా పత్రికలలో చదవడం లేదా? నోటిఫికేషన్స్లో, ట్వీట్స్లో, వాట్సాప్లో రావడం లేదా? ప్రజలు అనేక మంది అనేకమైన శ్రమలను అనుభవిస్తున్నారు. వారిని గురించి విచారణ చేయువారెవరు?
వారిని గురించి చింతించేవారెవరు? ఏం జరిగింది అని ఛానల్ మార్చి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కాదు. హౌ ఆర్ అవర్ హార్ట్స్ బర్డెన్డ్? మన హృదయాలు ఆ విషయాలలో ఎలా భారపడుతున్నాయి? ఈరోజు కూడా నాకే పరిచర్య అని సెల్ఫ్ సర్వీస్ మోటివ్లో మనం ఉంటే ఎట్లా? అలా కాదు ప్రియులారా. మన హృదయాలు వృద్ధి చెందినవిగా, ఎదిగినవిగా, నీవును నేనును అనేక మంది కొరకు భారపడబద్దులమై ఉన్నాము. నిజమైన భారముతో నా దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేనేం భారపడగలను? నా సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను ఎలా భారపడగలను? నా తోటి సహోదర సహోదరులు ఎలా ఉన్నారు? నేను ఎలా భారపడగలను? ఎప్పుడు మన యొక్క కుంటి కథలే చెప్పుకోకూడదు. ఎప్పుడు మన మీదనే సింపతి కలగాలని ఎదగలేని పిల్లల వలె మనం ఉండకూడదు. కానీ ఎదిగిన వాడు వలె, నా దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వారి విషయంలో నాకు ఒక భారం రావాలి. భద్రత లేని చిన్నారుల విషయాలలో నాకు ఒక భారం రావాలి. కులములు మతములని కొట్టుమిట్లాడుతున్న ఇటువంటి రోజులలో నా ప్రజలకు ఒక క్షేమము రావాలి. శిథిలమైపోయి మనకు ఉన్న ప్రాకారములు, మన విలువలన్నీ పడిపోతుంటే నీ లోపల నా లోపల ఒక వైరాగ్యం మన ప్రాంతాల గురించి రావాలి. దైవ రాజ్యం పడిపోతూ దేవుని సంఘములు కట్టబడలేని పరిస్థితులు కనబడుతున్నప్పుడు దేవుని పిల్లలైన వారికి ఒక బాధ్యత, ఒక భారము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఊరికనే ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళు ఊసులు వీళ్ళు ఊసులు, వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు ఇన్ఫర్మేషన్ ట్యాంక్గా ఉండబాకండి. అది కాదు మనకు కావాల్సింది. ఇన్ని విన్నావే, బాధ్యత లేదా? నీకు ఒక భారము లేదా? నశించిపోవచ్చిన ఆత్మలెన్నో, చెదిరిపోతున్న గొర్రెలెన్నో, వారిని గుర్చిన భారము నీకు లేదా అని దేవుడి రోజున నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మన జవాబు ఏంటి? రక్తపు మడుగులో ఇంచుమించు దిగంబరముగా ప్రాణము పోతున్న పరిస్థితుల్లో ఒకడు పడి ఉన్నాడు. ఆ మార్గమున ఒక యాజకుడు నాకు పట్టనట్లుగా పోయినాడు. అదే మార్గంలో ఒక లేవీయుడు కూడా అది నా పని కాదని పోయినాడు. హూ విల్ కేర్ ఫర్ దిస్ పీపుల్? ఈ ప్రజల కొరకు ఎవరు బాధ్యత వహిస్తారు? వీరిని విచారించువారు ఎవరు? కుశల ప్రశ్నలు అడిగి నువ్వు ఎలా ఉన్నావని దాని క్షేమమును అడుగువారు ఎవరు? నీ త్రోవలో నుండి ప్రక్కకు వచ్చి నీ దేశమును గూర్చి, నీ ప్రాంతమును గూర్చి, నశించిపోవచ్చిన ఆత్మలను గూర్చి, నీ సంఘమును గూర్చి, నీ సేవను గూర్చిన బాధ్యత కలిగిన వానిగా నీవు రావా అని ప్రభు మిమ్మును నన్నును నెహెమ్యాని నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ఆ మాట విన్న వెంటనే బైబిల్ అంటుంది 4వ వచనము, నెహెమ్యా ఆ మాట విన్న వెంటనే 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. సమాచారాన్ని వినడమే కాదు, ఏం చేశాడంట? అతడు కూర్చుండి ఏడ్చాడు. యూదులకు ఇదొక ఆనవాయితీ. ఏడ్చేటప్పుడు వాళ్ళు కూర్చుని ప్రలాపిస్తారు. నెహెమ్యా ఆ మాట విన్న వెంటనే హృదయమంతా భారంతో నిండిపోయి అతడు కూర్చుని ఏడుస్తున్నాడు. ఒక మగవాడు ఏడవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. ఈ పరిస్థితిలో ఇతడు ఏడుస్తాడన్నప్పుడు అది ఒక బలహీనమైన చిహ్నం కాదు, అది ఒక బలమైన చిహ్నం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్స్
సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. అతడు బలవంతుడు అనున్న దానిని మనకు చూయిస్తున్నది. నెహెమ్యా తన ప్రజల కొరకు కన్నీరు విడుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యిర్మీయా కూడా కన్నీరు విడిచాడు. నా తల జలమయముగాను, నా కనులు కన్నీళ్ళ ఊటగాను. ఎంతటి కన్నీటి ప్రార్థన! అతనికి విలాప ప్రవక్త అనే పేరు పెట్టబడింది. ద వీపింగ్ ప్రాఫెట్ జెరమయా. ఎందుకని? ఉన్న ప్రేమ అటువంటిది, ఉన్న మమకారం అటువంటిది తన ప్రజల విషయంలో. అందుకనే కన్నీరు విడిచి ఏడుస్తున్నాడు. పౌలు భక్తుడు కన్నీరు విడిచి ఏడ్చాడని లేఖనం మాట్లాడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకు ఎంత మేలు అని ఆయన దుఃఖముతో ప్రలాపించి విలపించాడు. కారణం ఏంటి? హి లవ్స్ పీపుల్. ప్రజలను ప్రేమిస్తున్నాడు. పాడైపోతున్న, శిథిలమైపోతున్న, నిందల పాలైపోతున్న ప్రజలను చూస్తున్నప్పుడు యేసు కన్నీరు విడిచాడు. ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గుర్తించాలి. చివరిగా మీరు లేక నేను నీ ప్రాంతం గురించి, నీ పట్టణమును గురించి, నీ దేశమును గురించి, లేకపోతే ఒక గుంపు ప్రజల గురించి కన్నీరు విడిచి ఏడ్చినది ఎప్పుడు? కష్టాలు కలిగితే ఎవరైనా ఏడుస్తారు. కుటుంబంలో కష్టాలు వస్తేనో, భర్త ఒక మాట అంటేనో, భార్య ఒక నెపం చేస్తేనో, పిల్లలు తిరుగుబాటు చేస్తేనో, లేకపోతే ఉన్నది ఏదో ఊడిపోతేనో వింటున్నారన్నమాట. ఏదో భయంకరమైన నష్టాలు కలిగినప్పుడు ఏడ్చేది సహజం. అది అలా కాదు ప్రియులారా. లేకుంటే మనం ప్రేమిస్తున్న వారిని ఎవరైనా మనం పోగొట్టుకునేది తలంచి ఏడుస్తాం, సహజమే అది. అయితే ప్రజలు పాడైపోతున్నారు అన్నప్పుడు, నా దేశ ప్రజలు రక్షణ పొందలేదన్నప్పుడు, అనేక మంది ఆత్మీయతలో నుండి జారిపోతున్నారు అన్నప్పుడు, నీ విజయవాడ ప్రాంతం కొరకు, లేకుంటే మీ రాష్ట్రము కొరకు, మీ దేశము కొరకు, మీరుంటున్న ప్రాంతాల కొరకు నువ్వు చివరగా కన్నీరు కార్చి ప్రార్థించినది ఎప్పుడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే భారం ఉంటుందో, ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, అప్పుడే కన్నీరు అనేది వస్తుంది. చాలామందికి దేవుడు ఆ భారం పెడతాడు. చాలామందికి భారం కలిగిద్ది. వీరందరూ రక్షణ పొందాలనే భారం, దేవుని సేవ కొరకు ఏమైనా చేయాలనే భారం, దేవుడు తన పని విషయంలో ఎవరో ఒక హృదయంలో ఒక భారం పెడతాడు. చాలామంది ఆ భారములో నుండి ఎస్కేప్ అయిపోతారు. ఏదో 2-3 రోజులు విన్నప్పుడే భారంగా ఉంటారు, కానీ దాన్ని మర్చిపోయి దేవుని ఆశీర్వాదములను, తద్వారా దేవుని ప్రణాళికలను వారి జీవితంలో పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. Is your heart not burdened? Burdened with care and cared enough to weep? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలను గురించి ఎంతటి భారం, కన్నీరు విడుస్తున్నాడు. గుండెని పిండేస్తుంది, హృదయం తొలిచేస్తుంది. నా ప్రజలు ఇంతటి వేదనను అనుభవిస్తున్నారా? భయంకరమైన శ్రమలను, శిథిలములను, నిందలను అనుభవిస్తున్నారా? నెహెమ్యా వల్ల కాలేదు. అతడు అలాగనే కూర్చుండిపోయాడు. అతడు కన్నీరు విడిచి ఏడుస్తున్నాడు. హృదయమంతా భారంతో నిండిపోయింది. ఆ భారంలో నుండి అంత గొప్ప అఫీషియల్కి భయంకరమైన కన్నీరు వస్తుంది. బైబిల్ అంటుంది అతడు పలు దినములు ఉపవాసాలు ఉన్నాడు అని. వాస్తవానికి యూదులు సంవత్సరానికి ఒకే ఒక రోజు ఉపవాసం ఉంటారు. యూదులు సంవత్సరానికి ఒకే ఒక రోజు ఉపవాసం ఉంటారు. అది కూడా ప్రాయశ్చిత్తం కలిగే రోజున, ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్. ఆ రోజు మాత్రమే వారు ఉపవాసం ఉంటారు. అయితే ఇతడు చేస్తున్న ప్రార్థన, ఇతనికి విలాపము సాధారణమైనది కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఉపవాసాలను గమనించండి. మనకు కూడా దేవుడు ఉపవాస దినాలను నియమించారు. ఉపవాసములను నిర్లక్ష్యం చేయకండి.
ఉపవాసములు దేవుని ప్రజలకి కావాలి. మన ప్రభు ఉండి ఉన్నారు. ఆయన ఉండి ఉన్నప్పుడు మనకొక మాదిరి చూపాడని అర్థం. ఆ మాదిరిని మనం పాటించాలి. ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అని అనలేదు. ఇట్ ఈస్ నాట్ ఇఫ్ యూ ప్రే ఆర్ ఇఫ్ యూ ఫాస్ట్, ఇట్ ఈస్ వెన్ యూ ప్రే అండ్ వెన్ యూ ఫాస్ట్. నీవు ప్రార్థన చేయనప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఉపవాసం ఉండున్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపవాసం ఎంతో ప్రాముఖ్యం. నెహెమ్యా ఆ సంభవాన్ని విని ఉపవాసం ఉంటున్నాడు. సేవను గూర్చిన భారంతో ఉపవాసం ఉంటున్నావా? సంఘమును గూర్చిన భారముతో ఉపవాసం ఉంటున్నావా? ఆత్మలు రక్షణ పొందాలని భారంతో ఉపవాసం ఉంటున్నావా? మా ప్రాంతము, మా ప్రదేశమంతా మారాలని భారంతో ఉపవాసములు ఉంటున్నారా? ఉండండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రభు కృప పొంది ఉపవాసములుండి ప్రార్థన చేయండి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు చాలా విత్తనాలు నాటాడు మన భవిష్యత్తులో. మన దారంతా, మన జీవితం అంతా విత్తనాలు నాటాడు. దానికి మన కన్నీరు గనక నీరుగా పోయబడితే తగిన కాలమందు దాని పంటను మనమును మన తర్వాత వచ్చే తరము వారు అనుభవిస్తారు. దేవుడు మన జీవితములో మన దారంతో విత్తనములను నాటాడు. ఈ విత్తనముల మీద కన్నీరు పడాలి. నీరు పడి వాటిని మొలిపింప చేయాలి. మన తరువాత తరము వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, నెహెమ్యా పూర్వపు తరము వారా పనిచేసి ఉండలేదు. అందుకని నెహెమ్యా తన నడుమును కట్టుకుని ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు. అన్నం మానేశాడు, కడుపు కట్టుకున్నాడు, కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు, ప్రియమైన సహోదర సహోదరి, నిన్ను కూడా ఏదో ఒక విషయములో, ఆయన సేవ విషయములో ఆయన నిన్ను దేవుడు భారపరిచి ఉంటాడు. భారం లేకుండా ఉన్నావా? మేబీ యూ హ్యావ్ లాస్ట్ ద కమిట్మెంట్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని విషయంలో నీకు ఆసక్తి తగ్గిపోయిందేమో. ఒకవేళ నేను ఆ పనిని చేస్తే నాకేమైనా నష్టం వస్తుందేమో, మాట వస్తుందేమో అని అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నీ కొరకును నీ తర్వాత తరము వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాడు. నీరు పోసిన వానికి నా దేవుడు ఆకాశంను తెరుచువాడై ఉన్నాడు. నీ విప్పినది గుప్పిళ్ళే కావచ్చు, నా దేవుడు ఆకాశ వాకిళ్లను నీ కొరకు విప్పగలిగిన వాడై ఉన్నాడు. దేవుని పని విషయంలో భారం కలిగి ఉండండి. When God has burdened your heart, be filled with that burden. దేవుడు నీ హృదయాన్ని భారపరిచి ఉంటే, ఆత్మల రక్షణ విషయంలో కానీ, దేవుని యొక్క సంఘము కట్టబడే విషయంలో కానీ, దేవుని మందిర విషయంలో కానీ, లేకపోతే దేవుని యొక్క సేవ ఇంకను నైపుణ్యంగా ఎదిగే విషయంలో కానీ, ఏ విషయంలో దేవుడు నీ హృదయాన్ని భారపరిచి ఉన్నా దానిని ఆర్పివేయవద్దు. భారముతో నిండుకొనిన వానిగా నడుమును కట్టుకుని నువ్వు నిలబడితే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నీ జీవితములో ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నెరవేర్పులోకి వస్తాయి. ఆశీర్వాదం అనే ఒక అడుగుతో మాత్రమే ఆగిపోకండి. దాని తర్వాత నెరవేర్చబడుచున్న హిస్ ప్లాన్స్ అండ్ హిస్ పర్పసెస్ ఫర్ యూ, అవి బహు ఆశ్చర్యంగా ఉంటాయి. బైబిల్ అంటుంది, ఒకటి, అతడు ప్రజలను గురించి విచారణ చేశాడు. రెండవది, వారిని గురించి అతడు కన్నీరు విడిచి ఉపవాసం మొదలుపెట్టాడు. మూడవది అంటుంది బైబిల్, అతడు వారిని గురించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. బైబిల్ అంది. 4వ వచనాన్ని చదువుతాం ఒకసారి. 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అతడు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. He started to intercede. అతడు విజ్ఞాపనం చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంచుమించు నెహెమ్యా గ్రంథములో 12 సంభవాలలో ప్రార్థనలు చేయబడ్డాయి.
దానిలో ఇది మొదటి ప్రార్థన. నెహెమ్యా గ్రంథంలో ఉన్న ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఇది ప్రారంభం కూడా ప్రార్థనతోనే మొదలవుతుంది, దీని ముగింపు కూడా ప్రార్థనతోనే మొదలవుతుంది. ప్రభు నాతో చెప్పారు, నెహెమ్యా వేరుపారిన అనుభవాన్ని ఒకసారి చదువు. స్వరం విన్నాను నేను. నెహెమ్యా వేరుపారిన విధానమును చూడు. ప్రభువానికి వందనాలని చెప్పాను. ఆ విషయాన్ని సంఘానికి తెలపమన్నారు. నాకును మనందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ఎలాగునా దేవుని విషయములో, దేవుని ప్రజల విషయములో, అతడు దేవుని యొక్క పని విషయములో వేరుపారెను. మనం కూడా దేవుని విషయములో, దేవుని పని విషయములో అంతగా వేరుపారవలసినది, లోతుగా ఎదగవలసినది అవసరమై ఉన్నది. నిన్ను విచారించువారు ఎవరును లేరా? నీ క్షేమాన్ని అడిగేవారు ఎవరును లేరా? అయితే దేవుడు ఈ ఉపవాస దినాలలో ఆ పరిస్థితులను మార్చబోతున్నాడు. ఆయన ఎవరినో సిద్ధపరుస్తున్నాడు. ఆ నెహెమ్యావు నీవేనేమో. ఆ సమయం వచ్చి ఉన్నదేమో. ఆ కాలం వచ్చే ఉన్నది. ఆ సమయం వచ్చే ఉన్నది. సరి అయిన స్థలములోని దేవుడిని నిలబెట్టి ఉన్నాడు. లేచి నువ్వు దేవుని కొరకు ప్రకాశించు. లేచి దేవుని కొరకు ప్రకాశించు. అతడు పరామర్శిస్తున్నాడు, అతడు ప్రలాపిస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. మర్చిపోవద్దు, అతడు పరామర్శిస్తున్నాడు, అతడు ప్రలాపించి ఏడుస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. మనకి కూడా దేవుడు అటువంటి ఆత్మను దయచేసి ఇంకను ఈ ప్రార్థన గురించిన అనేకమైన సంగతులను ప్రభు మనతో మాట్లాడునుగాక. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు మీ వాక్యంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామమున ఈ మాటలు ప్రతి వారి హృదయాలలో విత్తబడి దేవునికి ఆత్మ జలము వలె ఆ విత్తనాలలో పడి ఇప్పుడే అవి మొలుచునుగాక, గొప్ప పంటగా మారునుగాక. భారము కలిగిన హృదయము, పరామర్శించుటకు భారమైన హృదయం, ప్రలాపించుటకు సిద్ధ హృదయం, నీ ఎదుట ప్రార్థించుటకు ఎల్లప్పుడూ అనుకూలమైన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఆశీర్వదించమని ప్రభువా. ప్రతి వారికి శరీరమందు స్వస్థత, మనసులో నెమ్మది, సమాధానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును లోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మనందరిని దీవించునుగాక. సెలవు తీసుకుందాం.